ఆర్థిక శాఖ కార్యదర్శిగానే కేవీవి సత్యనారాయణ కొనసాగుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆయనే ఆర్థిక కార్యదర్శి. అయితే మనం గతంలో చూసాం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అప్పుల పాలైందో చూసాం. ఆర్థికంగా లేకపోతే అవకతవకలు ఏం జరిగాయింది అనేది ఇప్పుడు ఆయనే కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి చెప్పని తప్పక పరిస్థితులు అయినాయి. రైట్. ఎందుకు మీరు అంటున్నారంటే దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు, ఆయన చేస్తున్నటువంటి అప్పులకు, ఇవన్నిటి కూడా అంటే లోటుపాట్లు చెప్పకుండా ఈ విధంగా ఉంది అని క్లారిటీ ఇవ్వకుండా అడిగిన దానికల్లా కూడా సహకరిస్తూ ఈ విధంగా చేస్తూ పోయారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అంత బాగుందని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి దాంట్లో స్థితిగతులు ఆర్థికంగా ఏ విధంగా ఉన్నాయి అనేది ఖచ్చితంగా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే మాటలు వినిపిస్తాను. చూస్తే ఆనాటి జగన్ ప్రభుత్వం సాగించిన ఆర్థిక అరాచకాలకు ప్రత్యక్ష సాక్షి ఆయనే. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వాస్తవ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది తెలుసుకునే వీలే లేకుండా ఆర్థిక శాఖ కార్యదర్శిగా కేవీవి సత్యనారాయణ తప్పుడు లెక్కలను నివేదించారు. ఇక అన్ని అక్రమదారులు తొక్కి తెచ్చిన అప్పులపై వాస్తవాలు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కాగ్ సైతం ఏమార్చారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జగన్ చేతుల్లో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. దానిని తయారు చేయాల్సిన బాధ్యతను సత్యనారాయణకే అప్పగించింది. దీంతో ఆయన ఇప్పుడు సత్యం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ప్రభుత్వం మారగానే డిప్యుటేషన్ రద్దు చేసుకుని మాతృ సంస్థ రైల్వేస్ కు వెళ్లే ప్రయత్నం చేయగా అడ్డుకుని కేవీబీని అదే శాఖలో కొనసాగిస్తోంది. దీంతో గత 5 ఏళ్లలో ఆర్థిక శాఖలో జరిగిన తప్పులను ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అప్పట్లోలా మాయ నివేదికలు ఇస్తానంటే కుదరదు. ఈ విషయం అందరికంటే ఎక్కువగా సత్యనారాయణకే తెలుసునని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయనే రైల్వే శాఖ నుంచి 2017లో రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చారు. అప్పటి నుంచి ఆర్థిక శాఖలోనే కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేవీవి సత్యనారాయణ ఆర్థిక శాఖను జగన్ ఆడుకునే ఆట బొమ్మలా మార్చివేశారనే ఆరోపణలున్నాయి. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తేవడంలో రాజ్యాంగ చట్టాలను కూడా తొంగలో తొక్కేలా అప్పట్లో జగన్ రాజ్ సాగింది. కార్పొరేషన్ల అప్పులు చెప్పాలంటూ 5 ఏళ్ల పాటు కాగ్ ప్రతి నెల రాష్ట్ర ఆర్థిక శాఖ అడుగుతూనే ఉంది. కానీ ఒక్క నెలలో కూడా ఆర్థిక శాఖ ఆ వివరాలు కాగ్ వెల్లడించలేదు. కార్పొరేషన్ల అప్పులు చెప్పాలంటూ ఎన్నో ఆర్టీఐ దరఖాస్తులు వచ్చినా ఏ ఒక్కరికి కూడా సమాధానం రాలేదు. గతంలో ఢిల్లీ నుంచి కాగ్ అధికారుల బృందం కార్పొరేషన్ల అప్పులు తేల్చేందుకు రాష్ట్రానికి వచ్చింది. ఆ బృందానికి సత్యనారాయణ తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ సమయానికి కార్పొరేషన్ల అప్పులు 2.5 లక్షల కోట్లు కాగా కేవలం 40,000 కోట్లేనంటూ నివేదిక ఇచ్చారు. ఇలాగే చెప్పాలంటూ ఆర్థిక శాఖ ఉద్యోగులు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి మళ్లించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖలో ఉన్న డబ్బులన్నిటినీ డిపాజిట్ల పేరుతో ఊడ్చేశారు. వైజాగ్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, ఖాళీ స్థలాలు, వైజాగ్ కలెక్టరేట్, పోర్టుల భూములు, ఆఖరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టారు. పోలీస్ శాఖలో సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఇలా ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే దివాలా కోరు స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చడంలో సత్యనారాయణ పాత్రే కీలకం. ఈ ఉల్లంఘనలన్నీ బయటకు వస్తే ఆర్థిక శాఖ నుంచి మొదట వినిపించే పేరు సత్యనారాయణదే. అలాగే ఆర్థిక శాఖలో అత్యంత కీలకమైన బిల్లుల చెల్లింపులో ఉన్న ఫిఫో వ్యవస్థను సత్యనారాయణ కుప్పకూల్చారు. మొదట వచ్చిన బిల్లును మొదట చెల్లించాలన్న నిబంధనను ప్రతిరోజు ఉల్లంఘించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు తెలుసుకుందాం. రామారావు. శంకరి, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక శాఖలో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కాగ్ అడిగినా కూడా నిబంధనలకు విరుద్ధంగా లెక్కలివ్వకుండా వ్యవహరించిన తీరు ఆర్థిక శాఖలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ పథకాలకు నిధులు పేరిట అప్పులు తీసుకువచ్చి సుమారు 11 నుంచి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఇది 13 నుంచి 14 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ ఆర్థిక శాఖలో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, గత 5 సంవత్సరాల కాలంలో ఆర్థిక శాఖలో జరిగిన అరాచకాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు అప్పులు తీసుకొచ్చిన నిధుల్ని ఎవరికి పంపిణీ చేశారు, ఏ కార్యక్రమాల కోసం
వినియోగించారు అనే అంశంపై ఆర్థిక శాఖలో ఉన్న వాస్తవ పరిస్థితికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి నిర్ణయించింది. అయితే ఈ శ్వేతపత్రం విడుదల చేసే బాధ్యతను కూడా దీనికి సంబంధించిన మెటీరియల్ ను అదే విధంగా శ్వేతపత్రాన్ని రూపొందించే బాధ్యతను కూడా ఆర్థిక శాఖ కార్యదర్శికి సత్యనారాయణకి అప్పగించారు. అసలు ఆర్థిక శాఖలో ఇన్ని అరాచకాలు జరగటానికి కేంద్ర బిందువు ఆయనేను అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించడమే కాకుండా అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా పదే పదే దీనిపై ఆరోపణలు చేసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యనారాయణ రైల్వే శాఖ తన మాతృశాఖ వెళ్లిపోవాలి అని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. అయితే ఆయన రైల్వే శాఖలో చేరినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని రిలీవ్ కానివ్వకుండా నిలిపివేయడంతో పాటు ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులు వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ తరఫున శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఈ శ్వేతపత్రాన్ని తయారు చేసే బాధ్యతను కూడా సత్యనారాయణకు అప్పగించారు. దీంతో పాటు జగన్ ప్రభుత్వంలో కేవీవి సత్యనారాయణ కీలకంగా వ్యవహరించడమే కాకుండా అడ్డదారుల్లో అప్పులు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పి ఆరోపణలు వెల్లువచ్చాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పులు తర్వాత నిధుల వ్యయానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ లెక్కలు తెలుస్తుంది. ఈ కాగ్కి లెక్కలు ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వాళ్ళని ముప్పు తిప్పలు కూడా పెట్టారు. దీంతో పాటు కార్పొరేషన్ అప్పులకు సంబంధించి కూడా అన్ని వాస్తవాలను దాచేశారు సత్యనారాయణ అని ఆరోపణలు ఉన్నాయి. 40,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ 40,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులున్నాయి అని చెప్పి సత్యనారాయణ ఆర్థిక శాఖ అధికారులతో కాగుకు నివేదిక పంపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాగు కార్పొరేషన్ల ద్వారా గత 5 సంవత్సరాల కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చింది అని చెప్పి కూడా వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి మద్యం భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలను 7 బ్యాంకుల కన్సార్టియం నుంచి తెచ్చిన ఘనత కూడా ఈ ఆర్థిక శాఖకు గత 5 సంవత్సరాల కాలంలో దక్కుతుంది. చివరికి ఈ అప్పులను కూడా దాచిపెట్టి కాగుకు నివేదిక ఇవ్వబోతే కేంద్ర ఆర్థిక శాఖ దీనికి సంబంధించి తమకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆదేశించినప్పటికీ కూడా ఈ నివేదిక ఇవ్వకుండా కూడా తొక్కిపెట్టారు. ఇటువంటి అనేక అక్రమాలు అరాచకాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ గత 5 సంవత్సరాల కాలంలో నిలయమైంది. అసలు ఆర్థిక శాఖలో ఎంతో మేరకు అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఈ తీసుకొచ్చిన అప్పులు ఏ పథకాల కోసం ఉపయోగించారు, మిగతా డబ్బు ఏమైపోయింది, అదే విధంగా కార్పొరేషన్ల ద్వారా ఎంతవరకు అప్పు తీసుకొచ్చారు, ఏ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు అనే అంశానికి సంబంధించి వాస్తవ నివేదిక అంటే శ్వేతపత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 15వ తేదీలోపు విడుదల చేయాలి అని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశం ఉన్నతాధికారులను ఆదేశించింది. అందువలన ఎవరైతే ఈ అప్పులు అదే విధంగా ఈ అవకతవకలకు పాల్పడ్డారో లేకపోతే ఈ అరాచకాలకు పాల్పడ్డారో వాళ్లే ఇప్పుడు ఆ వాస్తవ పరిస్థితిని రూపొందించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యతను కూడా వాళ్ళ మీదనే పెట్టారు. అయితే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి పీయూష్ కుమార్ ఏపీ కేడర్ కు చెందిన అధికారి, ఆయన సీనియర్ అధికారి, నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారిగా పేరుంది. పీయూష్ కుమార్ ని తమకు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మొన్న కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని పీయూష్ కుమార్ ని రిలీవ్ చేయాలి అని చెప్పి నిర్ణయించింది. ఆయన ఈ శుక్రవారంలోపు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జాయిన్ అవుతారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ వాస్తవ పత్రం ఈ లోపు సత్యనారాయణ తయారు చేసే శ్వేతపత్రానికి సంబంధించి ఆయన పరిశీలించిన తర్వాత శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు అని కూడా చెప్తున్నారు.